హలో అందరికీ నమస్కారం అండి. మేము ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి రాజస్థాన్లో ఉంటున్నాం కదా. రాజస్థాన్లో మేము వచ్చాక ఫస్ట్ టైం ఒక పెళ్ళికి వెళ్ళాము. ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా పెళ్లి మండపం. ఈ పెళ్లి మండపం ఎలా ఉంటుందంటే మన రాజుల కాలం నాటి కోటలు ఉంటాయి కదా, ఇలా ఉంటుంది. ఒక కోట రూపంలో ఉంటుందన్నమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక వెళ్ళేటప్పుడు నేను శారీ అయితే కట్టుకున్నాను, లేదంటే లెహెంగా చొలి వేసుకుందాం అనుకున్నాను. నా దగ్గర ఉన్నాయి. తినేమన్నారంటే లేదు, మొత్తం సింపుల్గా రెడీ అయిపో, ఇప్పుడు అంటే పెళ్ళి రేపంట, మేమేంటంటే ఈరోజు సంగీత్ ఫంక్షన్ అనమాట. సో దానికని చెప్పేసి సింపుల్గా రెడీ అయిపోమన్నారని చెప్పి నేనైతే డ్రెస్తో ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఆ మండపం అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రాజస్థాన్లో మేము వెళ్ళింది వచ్చేసి రాజ్పుట్స్ అంట, ఇప్పుడు రాజ్పుత్ర అంటారు కదా, వాళ్ళ పెళ్ళికి మేము వెళ్ళింది. అత్యంత సాంప్రదాయబద్ధంగా, వైభవంగా, సంస్కృతికి అద్దం పట్టేలా అనేక రోజుల పాటు జరుగుతాయండి వీళ్ళవి. అంటే వీళ్ళకి ఏంటంటే చాలా రోజులు చేస్తారు వివాహం అనేది. ఈ వివాహంలో విలాసవంతమైన ఆచారాలు, రంగురంగుల దుస్తులు, ఘనమైన ఆహార విందులు మరియు యోధుల కాలం నాటి సాంప్రదాయాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక్కడ మనలానే ప్రీ వెడ్డింగ్స్ చేస్తున్నారు కదా. ప్రీ వెడ్డింగ్లో వచ్చేసి గణేష్ పూజ, అలాగే పీట దస్తూర్ అంటే పసుపు రాసే కార్యక్రమం, మెహందీ మరియు సంగీత్ సంధ్య వంటివి చాలా ఉంటాయి. ఇళ్ళలో కూడా మళ్ళీ ముఖ్యమైన ఆచారాలు ఏంటంటే టిక్కా దస్తూర్ అంటే పెళ్లికి ముందు వరుడికి కానుకలు బహుమతులు అందించే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అలాగే భారత్ వరుడు సాంప్రదాయ దుస్తులతో గుర్రంపై లేదా రథంపై కత్తిని ధరించి చుట్టూ జానపద నృత్యాలతో మండపానికి వస్తాడనమాట. అలానే పడలామి అంటే వరుడు వధువు ఇంటికి పెళ్ళైన తర్వాత జరిగే ఆచారాన్ని పడలామి అంటారు. అలాగే పాణిగ్రహం లేదా పేర అగ్నిసాక్షిగా 7 అడుగులు నడుస్తారు. అంటే అగ్నిలో దాని చుట్టూ 7 అడుగులు వేస్తారు. మనలానే 7 అడుగులు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేస్తారనమాట. అలాగే పోస్ట్ వెడ్డింగ్ అంటే పెళ్లి తర్వాత వధువును అత్తారింటికి పంపే విదాయి అత్యంత బాగుంది. అంటే మనలాగానే ఇది ఎలా అంటే అప్పగింతలు అంటారు కదా మనం, అలా అనమాట. ఇక్కడ దుస్తులు అయితే నాకు చాలా నచ్చాయి. ఎలా అంటే వీళ్ళు ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటందరికీ కూడా అమ్మాయి వాళ్ళు కొనాలి. అబ్బాయి వాళ్ళకి అమ్మాయి ఇంటికి ఏమో అబ్బాయి వాళ్ళు కొనాలి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ అమ్మాయికి సంబంధించినవి అనమాట. ఇప్పుడు ఇవి వచ్చేసేమో అబ్బాయికి సంబంధించినవి. అమ్మాయి వాళ్ళు కొన్నారు. ఇవి షూస్ కానీ, తర్వాత వాళ్ళ దుస్తులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆ తలపాక కానీ, తర్వాత షూట్ కానీ. వరుడికి ఏంటంటే సాధారణంగా జోధ్పూరి ప్యాంటు, షేర్వాణి, అలాగే కత్తి మరియు తలపై పాక పెడతారు కదా, తలపాక, అలా ధరించే దుస్తులు ఉంటాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి కానీ, తర్వాత వాళ్ళ అంటే ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందరూ బట్టలు కొనాల్సిందే కదా. ఇక్కడ అలాగే అమ్మాయికి వచ్చేసేమో పట్టు చీర లేదా లెహెంగా చోలి, సాంప్రదాయంగా ఉండే ఆభరణాలు మరియు భారీ గోట పట్టి పనితనం అండ్ ఉన్న దుస్తులను మాత్రమే ధరిస్తారు. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మనకి ఇది డ్రెస్సింగ్ బాక్స్ ఉంది కదా, ఇది ఉంది కదా, నాకు ఇదైతే చాలా నచ్చింది. అందులో కంపల్సరీ ఆల్ ఇన్ వన్ పెట్టాల్సిందే అంట. ప్రతిదీ అంటే అమ్మాయి బ్రష్ చేసుకునే బ్రష్ దగ్గర నుంచి పేస్ట్ కానీ, క్రీమ్స్ కానీ, అలా నెయిల్ పాలిష్లు కానీ, బట్టలు కానీ, తనకి సంబంధించిన ఆల్ ఇన్ వన్. అసలు ఎంత బాగుందనండి ప్యాకింగ్ మాత్రం. చెప్పులు కానీ ప్రతిదీ పెట్టాల్సిందే. అలాగే వీళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే స్వీట్స్ మాత్రం మస్తుంటాయండి. చాక్లెట్స్, స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందేనంట పెళ్ళిలో. ఫ్యామిలీకి అమ్మాయి వాళ్ళు, అమ్మాయి ఫ్యామిలీకి అబ్బాయి వాళ్ళు షేర్ చేసుకుంటారు. వీళ్ళు కంపల్సరీ చాక్లెట్లు కానీ, స్వీట్లు కానీ, దుస్తులు కానీ, నగలు కానీ అన్నీ కూడా పంచుకోవాల్సిందే. అలాగే వీళ్ళ దీంట్లో కూడా విందు మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. మనలానే ఇలా బఫింగ్ సిస్టమ్ పెట్టారు. ఇలా వీళ్ళంతా కూడా అక్కడ కింద కూర్చొని
చక్కగా రౌండ్ టేబుల్స్ పెట్టారు. ఆ టేబుల్స్ దగ్గర కూర్చొని కొంతమంది తింటున్నారు, కొంతమంది ఏమో కింద కూర్చొని రౌండ్గా కూర్చొని అందరూ కూడా కలిసి కూర్చొని తింటూ ఉంటారు. అంటే అబ్బాయిలకి సపరేట్ పెట్టేస్తారు, అమ్మాయిలకి సపరేట్ పెడతారనమాట. అటు ఇటు ఇటు వాళ్ళు అటు రారు, దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని తింటూ ఉంటారు. వీళ్ళ దుస్తులు కూడా చూసారు ఎలా ఉంటాయో, లెహెంగా చొలి వేసుకొని వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళ ఫేస్ని వాళ్ళు బయట వాళ్ళు చూపించకుండా కప్పుకునే ఉంటారు. పాపం తినేటప్పుడు కూడా చూడండి, జస్ట్ కొంచెం తీసుకుని అలా తింటూ ఉంటున్నారు. వీళ్ళలో రాజపుత్ర వివాహాల్లో కేవలం పెళ్ళిళ్ళు మాత్రమే కాకుండా వారి వంశపార్యంగా గౌరవానికి మరియు సంస్కృతికి ప్రతిగా నిలుస్తాయంట. చాలా బాగున్నాయి. ఇక్కడ ఐటమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మొత్తం ప్యూర్ వెజ్జే పెట్టారు. ఆ వెజ్ ఐటమ్స్లో అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. పానీపూరి కానీ, రోటీలు కానీ, తర్వాత స్వీట్స్ ఐటమ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. చాలా ఎక్కువ పెట్టారు. స్వీటు, హాటు అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. నేను వచ్చాక అంతకుముందు ఒకసారి ఇలానే భోజనానికి పిలిచారు కానీ అంతగా అక్కడ నచ్చలేదు. కానీ ఇక్కడ బాగా నచ్చింది. ఫేమస్ ఏంటంటే దాల్ బాటీ అంటారు కదా, అన్ని రకాలు ఏమీ తగ్గకుండా మొత్తం అన్ని రకాలు పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను వెళ్ళాక. నేనైతే కొన్ని ఐటమ్స్ పెట్టుకుని తిన్నాను, అంటే మనకి అవన్నీ ఎలా ఉంటుందో తెలియదు కదా, కొన్ని ఐటమ్స్ పెట్టుకుని తిన్నాను. నాకైతే బాగా నచ్చింది. మీకు కనుక నాకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ సంబంధించిన వీడియోస్ నా వీలైనంత వరకు నేను వీడియోస్ తీసుకుని తర్వాత వీళ్ళ సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ అన్నీ కూడా నేను పోస్ట్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.